టీకాలు లేదా వ్యాక్సినేషన్ అనేది పిల్లలకు చాలా అవసరం అండి. సో ఇప్పుడు చాలా రకమైన డిసీజులు కొత్త డిసీజులు అన్నీ వస్తున్నాయి. మనం చూసినట్లయితే ఈ మధ్య కాలంలో కోవిడ్ అనే డిసీజు గత 3-4 సంవత్సరాలుగా ఇప్పటికి ఈ రోజుకి కూడా నడుస్తుంది. ఇది ఇంతకుముందు మనం ఎప్పుడో రేర్గా చూసాం, చాలా సంవత్సరాల కిందట చూసాం. సో ఇలా కొత్త వైరస్లు, కొత్త జబ్బులు ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చేస్తున్నాయి. సో వాటిని దృష్టిలో ఉంచుకొని చాలా రకమైన వ్యాక్సినేషన్స్ కానీ టీకాలు కానీ కనిపెట్టడం జరిగింది. సో వాటిని మనం పిల్లలకు కానీ అర్లీగా ఇప్పించినట్లయితే కొన్ని జబ్బుల నుంచి నివారించవచ్చు. అది కాకుండా కొన్ని జబ్బులు ఒకవేళ వచ్చినా కూడా వాటి తీవ్రతను మనం తగ్గించవచ్చు. అంటే సివియారిటీ ఆఫ్ డిసీజ్ని మనం తగ్గించవచ్చు. ఇంకొకటి ఏమంటే ఈ జబ్బులు మళ్ళీ రిపీటెడ్గా వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. సో దానివల్ల కూడా మనకు సఫరింగ్ అనేది బాగా పెరుగుతుంది, అనారోగ్యత బాగా పెరుగుతుంది. సో దానివల్ల స్కూల్ డిస్టర్బెన్స్ అవ్వడం, ఒక ఇంట్లో ఒక చిన్న పిల్లలు ఎవరైనా బాగాలేకపోతే ఫ్యామిలీ అంతా కూడా డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వాటి వలన పేరెంట్స్కు ఇబ్బందిగానే ఉంటుంది, అటు స్కూల్ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది, పిల్లలు కూడా సఫర్ అవుతారు. సో ఇప్పుడున్న సజెషన్ ఏమంటే ఇప్పుడున్న అవైలబుల్ వ్యాక్సినేషన్స్ ఏదైనా కూడా మీకు మీ స్తోమతలో ఉంటే వెంటనే అన్నీ కూడా వేయించేసి వీలైనంత వరకు ఈ జబ్బులు నివారించడానికి ప్రయత్నం చేయమని చెప్తాం.